నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. అధిక వర్ష ప్రభావం ఉన్న పరిస్థితుల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎంఆర్ఓ. వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ. చైతన్యవంతులైన ప్రజలు. అపార్ ఐడి కొరకు విద్యార్థులు సమాచారాన్ని విద్యా సంస్థలకు తప్పనిసరిగా అందించాలని సూచించిన ఎంఈఓ బ్రహ్మం. బస్సు ప్రమాద మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన వైసీపీ నేతలు. పీఎం సూర్యఘర్ బిజ్లీ యోజనపై అవగాహన. రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేసేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుండి భారీ స్పందన లభిస్తున్నది. నేడు నంద్యాల పట్టణంలో చేపట్టిన సంతకాల సేకరణకు విద్యార్థి సంఘం, ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దతు తెలిపారు. పట్టణంలోని గిర్నాథ్ సెంటర్ నందు కోటి సంతకాల సేకరణలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకోవడం సరికాదని అన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమైన చర్యలని, ఇటువంటి చర్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు విశేష స్పందన లభిస్తున్నదని, విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోటి సంతకాలలో వారి మద్దతును తెలియజేయడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వంతో 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయిస్తే అటువంటి కాలేజీలను నిర్వీర్యం చేస్తున్న చర్యలను ప్రజలు హర్షించారని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని ఆపాలని, లేని పక్షంలో వైసీపీ తరపున వివిధ రూపాల్లో కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా జనరల్ సెక్రటరీ సోమశేఖర్ రెడ్డి, నంద్యాల జిల్లా వైసీపీ మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, నంద్యాల జిల్లా క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారు రవికుమార్, నంద్యాల జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, వైసీపీ జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టీవై శివయ్య, జిల్లా వైసీపీ జిల్లా సెక్రటరీ దేవనగర్ భాష, వైసీపీ నాయకులు కాల్వ నాగరాజు, సాయిరాం రెడ్డి, వాసగిరి రమేష్, శ్రీరాములు, నాగేశ్వరరెడ్డి, మణిపాటి అంజీ, పార్దుడు, రెహమతుల్లా, కౌన్సిలర్స్ కృష్ణమోహన్, మేసా చంద్రశేఖర్, జాకీర్ హుసేన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏఐఎస్ఎఫ్ నాయకులు మద్దతు పలికారు. ఈ కార్యక్రమంలో బాబా ఫక్రుద్దీన్, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మురళీధర్, ఏఐఎస్ఎఫ్ మాజీ జాతీయ అధ్యక్షుడు సోమన్న, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రతాప్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రిస్వామి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శశిధర్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సూచనల మేరకు నంద్యాల తాలూకా వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఆపాలనే ఉద్దేశంతో కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు మొత్తం నంద్యాల తరఫున గిర్నాథ్ సెంటర్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు మరియు నాయకులు, కార్యకర్తలు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. కోటి సంతకాల కార్యక్రమం అన్న చూసి మన ముఖ్యమంత్రి గారు స్పందించి ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు చేయకుండా ఆపాలని చెప్పి కోరుకుంటున్నాం. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడడం పద్ధతి కాదని హితవు చెప్పాల్సి వస్తుంది. అన్ని అనుభవాలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ప్రైవేటీకరణ చేయడం వలన మెడికల్ కాలేజీలో ఎంతో మంది పేద విద్యార్థులు చదువుకున్నటువంటి కాలేజీలను ప్రైవేటీకరణ చేయడంతో ఎంతో నష్టపోతున్నటువంటి విద్యార్థి లోకాన్ని చూసి కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు గౌరవ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు యువ నాయకులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సహకారంతో 15వ వార్డులోని గిరినాథ్ సెంటర్లో మన ప్రైవేట్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి సందర్భంగా పార్టీ కార్యక్రమంలో వివిధ దశల్లో భాగంగా ఈరోజు 1,00,000 సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. ఇది దినానికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా భారీ ఎత్తున స్పందన మనము అందరము గమనిస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పేదానికి చేసేదానికి ఎటువంటి పొంతన లేదని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే 50,000 కోట్లు పెట్టి రాజధాని నిర్మిస్తాం, 1,000 కోట్లు పెట్టి పోలవరం నిర్మిస్తాం, 1,000 కోట్లు తన అనునాయులకు తన కాంట్రాక్టర్లకు కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం ముందుకొస్తుంది. కానీ 4,000 కోట్లు కేవలం 4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం బరాయిస్తే అంటే ఇది చంద్రబాబు నాయుడు గారు చేసే 2 వారాల్లో అప్పు మాత్రమే. ఇది చేస్తే మెడికల్ కాలేజీకరణ ప్రైవేటీకరణ ఆగిపోతుంది. విద్య అనేది మన ప్రాథమిక హక్కు కావున విద్య వైద్యం పిల్లలు చదువుకోవడం జరుగుతుంది. దాంతో పాటు ఎంతో మందికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు సంబంధించినటువంటి వైద్యం కూడా జరుగుతుంది. కావున మరొక్కసారి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో ఉండే 3 భాగస్వాములు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిలో చొరవ తీసుకొని వాళ్ళు మిగతా రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా ప్రభుత్వమే వాళ్ళ పాలిత ప్రాంతాల్లో ప్రభుత్వాలే నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలు కేవలం ఇక్కడ వాళ్ళు జోక్యం చేసుకొని ఖచ్చితంగా వీటిని ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వమే నిర్వహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దశల వారీగా ఉద్యమం చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా ఆగేంత వరకు కూడా ఎట్టి పరిస్థితులు ఆగమని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు 1,00,000 సంతకాలలో భాగంగా 15వ వార్డులో గిరినాథ్ సెంటర్లో 1,00,000 సంతకాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు కష్టపడి తెచ్చి ఈరోజు 5 కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్నాయి. మిగతా కాలేజీలు అన్ని కలిపి కట్టి వాళ్ళు ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు. ప్రైవేటీకరణ ఏ విధంగా చేయగలుగుతారు మీరు? ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రైవేటీకరణ చేయాలనుకుంటే ఎప్పుడే చేసేవాడు. పేద ప్రజల కోసము కష్టపడి చదివే వాళ్లకు ఫ్రీ సీట్ల కోసము ఈ రోజు ఫ్రీ సీట్లు కూడా వచ్చినాయంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమే. ఇప్పుడు నంద్యాల కూడా 100 సీట్లు కేటాయించినారు. అది ఎవరి పుణ్యము? ప్రైవేట్ కాలేజీలు చేస్తే ఎవరికి ఆదాయం వస్తుంది? గవర్నమెంట్ ఆదాయం వస్తుంది, కానీ పేద పిల్లలకు ఆదాయం రాదు కదా. అందుకే ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ భాగంగా ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమము చేపడతారు. మంచి స్పందన ఉంది. దీని గురించి ప్రతి ఒక్క విద్య చదువుకునే వాళ్ళు కూడా ఆలోచించాలని కోరుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశానుసారం ఈరోజు 13వ వార్డు నుంచి ఒక 15 వార్డుల వరకు ఈరోజు 1,00,000 సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, అయ్యా కరోనా కాలంలో కూడా పోరాడి సెంట్రల్ గవర్నమెంట్ తో ఎగనెస్ట్ గా వాళ్ళతో కొట్లాడి 17 కాలేజీలు తీసుకొచ్చిన ఒకే ఒక్క మగాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా 2 సంవత్సరాలు పోతే 3 సంవత్సరాల్లో 5 కాలేజీలను పూర్తి చేసి అక్కడ సీట్లు విద్యార్థులకు భవిష్యత్తునిచ్చిన ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మాది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం అని మీరు చెప్పుకోవడం కాదు, మీడియా పరంగా అనౌన్స్ చేయడం కాదు, మీ చేతనైతే పేద ప్రజలకు పేద విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ప్రైవేటీకరణని ఆపివేసి గవర్నమెంటే ఆ కాలేజీలను నిర్మించి, ఇంకా ఈరోజు సెంట్రల్లో మీరే ఉన్నారు, స్టేట్లో మీరే ఉన్నారు, ఉమ్మడి గవర్నమెంట్, ఇంకా వీలైనంత ఎక్కువ సీట్లు సాధించి వీలైతే ఇప్పుడున్న ఫీజులను ఇంకా కొంత తగ్గించి పేద విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని మీరు ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని విరమించకపోతే ఈ 1,00,000 సంతకాలతోనే ఆపం. ఇంకా ముందు విపరీతమైన మా పార్టీ తరఫున వేరే కార్యక్రమాలు కూడా నిర్ణయించి మీ గవర్నమెంట్ ని ఎక్కడ నిలదీస్తామని చెప్పేసి ఈ సభను పూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేసే పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని సంతకాల సేకరణ చేస్తున్న వైసీపీ నాయకులకి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రైవేటీకరణ చేయడం వలన కేవలం ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ పేరుతో
కేవలం ప్రైవేటు వ్యక్తులకి దోచిపెట్టడానికే ఈ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ప్రైవేటీకరణకు ఒక ముసుగు లాంటిది ఈ పీపీపీ విధానం. దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పేద విద్యార్థులకి అందుబాటులో వచ్చే విధంగా గత ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని మన కర్నూలు జిల్లాలో ఆదోనిలో అదేవిధంగా ఇక్కడ నంద్యాలలో పెట్టడం జరిగింది. నంద్యాలలో ఆల్రెడీ క్లాసులు జరుగుతున్నాయి, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది, సీట్లు పెరిగినాయి. అయితే ఇవన్నీ మసిపూసి మారడికాయ చేసే విధంగా ఇవేమీ లేవు, అవి మొండిగోడలని చెప్పేసి పేపర్లలో మీడియాలో చెప్పి దాన్ని విలువైన ఆస్తుల్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు వాళ్ళకు అప్పచెప్పి తన అనునీయులు వాళ్ళు సంపాదించుకోవడానికి దోచిపెట్టడానికి తీసుకొస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సిపిఐ కార్యాలయం నుండి టెక్కే మార్కెట్ యార్డు నుండి శ్రీనివాస్ నగర్ మున్సిపల్ కార్యాలయం వరకు కొనసాగింది. మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఏఐటీయూసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిష్కరించకపోతే నవంబర్ 3వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టాల్సి ఉందని హెచ్చరించారు. రాష్ట్ర పిలుపులో భాగంగా నంద్యాల మన సిపిఐ ఆఫీస్ నుండి టిక్కే మార్కెట్ మీద శ్రీనివాస్ సెంటర్ మీద సంజయ్ గేట్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ కాడికి చేరుకున్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన ఈరోజు అడుస్తున్నా కానీ గొగ్గోలు పెడతా కానీ ఈరోజు మాత్రం ప్రభుత్వానికి చీమ కుట్టేది కూడా లేదు. కాబట్టి రేపు సమ్మె నవంబర్ 3వ తేదీగా సమ్మెను పిలుపునిచ్చాం. ఈ మా సమస్యలు పరిష్కరించకపోతే రేపు సమ్మెను ఉధృతంగా చేస్తామని చెప్పేసి మరియు ఈరోజు చనిపోయిన వారి ప్లేసులో వారికి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలా, అదేవిధంగా రిటైర్డ్ అయిన వారి ప్లేసులో వారికి ఉద్యోగం ఇవ్వాలా, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పనికి తగ్గట్టు వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పుతున్నాయని చోటు మీద చెప్పుకునేటువంటి తప్ప ఎటువంటి స్పందన అనేది లేదని చెప్పేసి ఏఐటీగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా గత 13 రోజుల నుండి మేము విడతల వారీగా రాష్ట్ర పిలుపు మేరకు రోజు ఒక సమ్మెలోకి పాల్గొంటున్నాము. అయినా ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెట్టినట్టుంది. మా సమస్యలు ఏం వాళ్ళు పట్టించుకోవడం లేదు. గత 25 సంవత్సరాల నుండి మున్సిపాలిటీ కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్లోనే చేస్తున్నారు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మీకు 60 సంవత్సరాలు నిండినాయని వాళ్ళని తొలగిస్తున్నారు. లేదా చనిపోయిన వాళ్ళ ప్లేస్లో వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కుటుంబాల సభ్యులకు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. అయినా కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనుక మేము నవంబర్ 3వ తారీఖు మేము సమ్మెలోకి వెళ్తున్నామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం, సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఇటీవల కురుస్తున్న మోస్తారు వర్షాలు అలాగే రాబో 3 రోజుల్లో అధిక వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ ఇచ్చిన ముందస్తు సమాచారం మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నంద్యాల మండల పరిధిలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంఆర్ఓ సత్య శ్రీనివాసులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో 24 గంటలు సహాయక చర్యలపై సమీక్షించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పలు సూచనలు ఎంఆర్ఓ తెలియజేశారు. మన జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు గత 2 రోజుల నుంచి నంద్యాల పరిసర ప్రాంతాల్లో నంద్యాలలో ఒక మోస్తరు వర్షాలు రావడం జరుగుతుంది. రాబో ఇంకా 3 రోజులు కూడా అధిక వర్షపాతము నమోదయ్యే విధంగా సూచన ఉన్నందువలన మండల ప్రజలందరూ అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల్లో ఎవరైనా నివాసం ఉంటుంటే వాళ్ళందరూ కూడా పల్ల ప్రాంతాలకు వచ్చి ఉండవలేను. అంతేకాకుండా గ్రామాల్లో ఏదైనా మట్టి మిద్దెల్లో నివాసం ఉంటుంటే అవి పడిపో స్థితిలో ఉంటే వాటన్నిటిని వాటిలో ఉన్న ప్రజలు వాటిని ఖాళీ చేసి వేరొక ఇంటికి
సురక్షితంగా ఉండేలాగా చూసుకోవాలని కూడా తెలియజేస్తున్నాం. దీని విషయమై నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో 24 గంటల పర్యవేక్షణలో భాగంగా ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో కూడా సిస్టంగా 3 అధికారులను బాధ్యతలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది అందరూ కూడా గమనించవలసిందిగా తెలియదు. ఏదైనా విపత్తులు జరిగితే కూడా ఇమ్మీడియట్లీ నాకు కానీ మా కమాండ్ కంట్రోల్ రూమ్ కానీ తెలియజేయవలసిందిగా తెలియజేస్తాను. నంద్యాలలో వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదుల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామసుబ్బయ్య, పట్టణ అధ్యక్షులు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి మెడికల్ కాలేజీలను నిర్మించలేదని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతి ద్వారా మెడికల్ కాలేజీలను నిర్మిస్తామని అబద్ధపు ప్రచారాలను చేసుకుంటున్నారన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే ఒక్కో మెడికల్ సీటు కోట్లలో పెట్టి కొనాల్సి వస్తుందని, పేద విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని తెలిపారు. ప్రజలు చైతన్యవంతులై ఉద్యమించి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు, పట్టణ ఉపాధ్యక్షులు అశోక్ రెడ్డి, వివేకానందరెడ్డి, రామాంజనేయులు, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో చంద్రబాబు యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు విద్యను, వైద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అమ్మజూపే ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ సమాయత్తమవుతా ఉన్నది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్య, వైద్యం పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి దానికి తూట్లు పొరుస్తూ విద్యను, వైద్యాన్ని మరి ప్రైవేటు వ్యక్తులకు అమ్మజూపే ప్రయత్నంలో భాగంగానే పీపీపీ అనే ఒక పద్ధతిని తీసుకొని వచ్చి ప్రైవేటు మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు పూనుకున్నాడు. మరి ఇదే కొనసాగిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య, వైద్యం మరి మరణ పడతా ఉంది. మరి ఈరోజు ఉదాహరణకు నంద్యాల మెడికల్ కాలేజీని మా నాయకుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రత్యక్షంగా ఈరోజు నంద్యాల చూడొచ్చు. మెడికల్ కాలేజీని అద్భుతంగా, అత్యున్నతంగా కట్టిస్తే దాన్ని ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అమ్మచెప్పడానికి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈరోజు కూడా నంద్యాల మెడికల్ కాలేజీలో నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ రవిచంద్ర కిషోర్ తెస్తే అదేవిధంగా క్లాసులు రన్ అవుతా ఉంటే ఈరోజు మరి అదే మెడికల్ కాలేజీని, ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేయడానికి మరి చంద్రబాబు నాయుడు పూనుకుంటున్నాడు. ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలన్నింటినీ పేద విద్యార్థులకు దూరం చేయాలనే ఉద్దేశంతో ప్రైవేటీకరణ చేస్తుంది. ఈ ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులకు వైద్య అందకుండా పోతుంది. ఈ కాలేజీ వాళ్ళంతా వాళ్ళ సీట్లను 60 లక్షలకు కోటి రూపాయలకు అమ్ముకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో, మా లీగల్ సెల్ ఆధ్వర్యంలో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నంద్యాల ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి ఈ సంతకాల సేకరణలో పాల్గొని ఈ యొక్క ప్రైవేటీకరణ ఆపాలని, దానికి మీ వంతు కృషి మాకు అందించాలని కోరుకుంటున్నాము. ఈ టీడీపీ వాళ్ళు నిజాలు మాట్లాడకుండా పర్వాలేదు, ఇన్ని కాలేజీలు కంప్లీట్ చేస్తే ఎక్కడే కానీ జీవోలు లేవు, మీ పర్మిషన్లు లేవు, ఈ విధంగా మాట్లాడడం జరుగుతుంది. జీవోలు తీసుకున్న తర్వాత పెద్ద కాలేజీ కంప్లీట్ చేయడం జరిగింది. పర్మిషన్ అనేది కాలేజీలు కంప్లీట్ అయినాక వస్తాయి. కాలేజీలు కంప్లీట్ అయినాక మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి మనకు పర్మిషన్ ఇస్తారు. అది కూడా తెలియకుండా టీడీపీ నాయకులు మాట్లాడడం జరుగుతుంది. దయచేసి మీకు చెప్పేది ఏంటంటే టీడీపీ నాయకులకు అందరికీ, మీరు మంచి చేయకుండా పర్వాలేదు, చేసిన మంచిని మటుకు ఆపద్దండి. వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వైఎస్ఆర్ లీగల్ సెల్ లాయర్స్ ఆధ్వర్యంలో
మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మేము ఈ నంద్యాల టౌన్ లో సంతక సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గతంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో, గత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు అవే మెడికల్ కాలేజీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు సెంట్రల్ గవర్నమెంట్ తో ఆయన ఒప్పందం చేసుకొని 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పర్మిషన్ తీసుకొని వచ్చి 5 మెడికల్ కాలేజీలను ఆల్రెడీ ఓపెన్ చేసి దాంట్లో విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ రోజు 2వ సంవత్సరంలోకి అడుగు పెట్టినారు విద్యార్థులు. అయినప్పటికీ కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు అసలు మెడికల్ కాలేజీలు రాలేదు, మెడికల్ కాలేజీ జీవోనే లేదని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు పేద విద్యార్థులు చదువుకోవాలన్నా, చిన్న బీసీ కులాలు కానీ ఎస్సీ ఎస్టీ కులాలు కానీ చదువుకోవాలంటే ఈరోజు డబ్బులు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వ కాలేజీలు ఉంటే కనుక దానిలో మెడికల్ సీట్ సంపాదించుకొని డాక్టర్లు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కాలేజీలు 17 కాలేజీలు తీసుకొస్తే 5 కాలేజీలను ఆల్రెడీ రన్నింగ్ చేస్తుంటే కూడా తప్పుడు ప్రచారం చేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటులకు అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి సూచన మేరకు నంద్యాల వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ తరఫున ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలకు ఈ అవగాహన కల్పిస్తూ మేము కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ఇది ముఖ్యంగా నంద్యాలలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలో 2వ సంవత్సరం కొనసాగుతుంది. ఆ కాలేజీకి ఈ సంవత్సరం పీజీ సీట్లు కూడా అలాట్ కావడం జరిగింది. 16 పీజీ సీట్లు నంద్యాల మెడికల్ కాలేజీకి కూడా అలాట్ కావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 165 పీజీ సీట్లను కూడా మంజూరు చేయబడింది. మెడికల్ కాలేజీలే లేవు అని స్పీకర్ తో సహా మాట్లాడతారు. మెడికల్ కాలేజీలు లేకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి 165 పీజీ సీట్లు కూడా అలాట్ కావడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసింది 165 పీజీ సీట్లను. మెడికల్ కాలేజీలే లేని తరుణంలో మెడికల్ కాలేజీలు ఎలా రన్ అవుతాయి, వీళ్లకు సీట్లు మెడికల్ కాలేజీల సీట్లు ఎలా మంజూరు అవుతాయి అనేది కూడా గమనించలేనటువంటి స్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. లీగల్ సెల్ తరఫున నంద్యాల డిస్టిక్ నంద్యాల నుంచి ప్రైవేటీకరణ మెడికల్ కాలేజ్ కూటమి చేస్తుందని కోటి సంతకాలు గురించి ఈరోజు కార్యక్రమం పెట్టినాము. ఆ ప్రజలందరూ సహకరించాలని. ఇది ఒకటే కాదు, అది మెడికల్ ట్రీట్మెంట్ కూడా క్యాన్సిల్ చేసినారు. అంత పరిపాలన అవకతవకగా ఉంది. అందుకోసమే ప్రజలంతా గమనించి సహకరించాలని మేము అడ్వకేట్స్ తరఫున కోరుతున్నాము. ప్రజలు సహకరించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విద్యా సంస్థల్లో నిర్వహిస్తున్న అపార్ ఐడి కొరకు విద్యార్థుల సమాచారాన్ని చదువుతున్న విద్యా సంస్థల్లో తెలియజేయాలని ఎంఈఓ బ్రహ్మం తెలిపారు. తప్పనిసరిగా విద్యార్థి పూర్తి సమాచారం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యాభ్యాసం ఉన్నత స్థాయి వరకు అపార్ ఐడి ఉపయోగం ఉంటుందని తెలిపారు. అపార్ ఐడి గురించిన పూర్తి వివరాలను ఈ సందర్భంగా ఎంఈఓ బ్రహ్మం తెలిపారు. నంద్యాల మండలంలో ఉన్నటువంటి వివిధ పాఠశాలలో అంటే ప్రభుత్వం కావచ్చు, మున్సిపల్ కావచ్చు, గవర్నమెంటు, అలాగే ప్రైవేటు, ఎయిడెడ్ ఈ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు, అలాగే కాలేజీలలో అంటే గవర్నమెంటు, ప్రైవేటు కాలేజీలలో చదివేటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే, మనకు ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ప్రతి విద్యార్థి యొక్క భవిష్యత్తు కోసము అపార్ ఐడి అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అపార్ అనేటువంటిది విద్యార్థులకు చాలా ముఖ్యమైనటువంటి ఐడి ఇది. ఎందుకంటే వారి యొక్క హయ్యర్ క్లాసెస్ చదివేంత వరకు కూడా వాళ్ళ యొక్క రికార్డ్స్ అన్నిటి కూడా ట్రాక్ చేయడానికి ఈ అపార్ ఐడి అనేది చాలా ఉపయోగపడుతుంది. అసలు అపార్ అనేటువంటిది వాళ్ళకు చాలా మంది తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు. అపార్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అంటారు దీన్ని. అంటే ఈ అపార్ అనేటువంటి నంబర్ ఒక్కసారి జనరేట్ అయిన తర్వాత పిల్లవాడు ఎల్కేజీ యూకేజీలలో జనరేట్ అయిన తర్వాత డిగ్రీ కాలేజీ పీజీ పోయేంత వరకు కూడా
అనుసంధానంగా ఆ రికార్డులన్నిటికీ అనుసంధానంగా తల్లిదండ్రులు తెలుసుకోవడానికి ఇది ఈజీగా ఉపయోగపడుతుంది, యాక్సెస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ఏవైనా కానీ విద్యార్థి యొక్క ఆ టోటల్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్కాలర్షిప్లు కానీ, వారు సాధించిన విజయాలు కానీ, అవార్డ్స్ కానీ, ప్రైజెస్ కానీ, ఇలాగ ఏదేనికి విద్యకు సంబంధమైనటువంటి అన్ని విషయాలు కూడా తల్లిదండ్రులు ఈజీగా తెలుసుకోవడానికి మనకి ఈ అపార్ అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరికీ నా యొక్క ముఖ్య మనవి ఏంటంటే, ఇప్పుడు వస్తున్నటువంటి సమస్యలు, ఇప్పుడు ఈపీ ముఖ్యంగా పిల్లవాడిని స్కూల్లో చేర్పించిన తర్వాత పిల్లవాడి యొక్క కరెక్ట్ డీటెయిల్స్ అనేటువంటివి రికార్డులలో నమోదు చేయించాలి తల్లిదండ్రులకు ఎంత పనులున్నా కానీ రేపు 26-27 విద్యా సంవత్సరానికి కూడా నేను చెప్తున్నానో, మీరు తల్లిదండ్రులు మీ పిల్లలను పాఠశాలలో 5 సంవత్సరాలు ఏ పిల్లవాడైతే నిండినాయో ఆ పిల్లవాడిని మీరు 1వ తరగతిలో చేర్పించే ముందు కానీ, ఎల్కేజీ యూకేజీలలో చదివించేటప్పుడు కానీ ఆ పిల్లల యొక్క పూర్తి డీటెయిల్స్ అనేటువంటి రికార్డులో పర్మనెంట్గా ఉండే విధంగా మీరు సమాచారాన్ని పాఠశాల యాజమాన్యానికి ఇవ్వాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఒక తండ్రి పేరు అంటే ఇంటి పేరు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా స్పెల్లింగ్తో సహా, అలాగే తల్లి పేరు, తర్వాత పిల్లవాడి యొక్క డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే క్యాస్ట్, అది బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓసీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే ఆ క్యాస్ట్ అనేటువంటిది మీరు పర్ఫెక్ట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్ ఉన్నటువంటి వాళ్ళు అయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ సదరు ఎంఆర్ఓ గారి చేత మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రకారం రికార్డులో నమోదు చెప్పాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పిల్లవాడు జన్మించిన తర్వాత మీరు ఆ సంబంధిత ఎంఆర్ఓ మండల కార్యాలయం ద్వారా కానీ, సచివాలయం ద్వారా కానీ, మున్సిపల్ కమిషనర్ గారి ద్వారా కానీ మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటే వన్స్ అది రికార్డులలో ఆ డేట్ ఆఫ్ బర్త్ను నమోదు చేయడానికి సులభంగా ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది పిల్లవాడి యొక్క జీవితకాలం అంతా కూడా ఉపయోగపడుతుంది. కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ శనివారం నంద్యాలలో వైసీపీ నాయకులు నివాళులు అర్పిస్తూ అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రభుత్వం ఒక్కొక్కరికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. అలాగే హైవేలపై బస్సుల స్పీడ్ నియంత్రణ చేయాలని, తగు భద్రతా చర్యలను చేపట్టాలని అధికారులను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ కర్నూలు శివారులో జరిగిన బస్సు ప్రమాదం ఎంతో దురదృష్టకరం అన్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కోరారు. బస్సుల నిర్వహణ, ప్రమాదాల నియంత్రణపై అధికారులు దృష్టి సారించాలని, హైవేలపై స్పీడ్ నియంత్రణ, తగు భద్రతా చర్యలను అధికారులు చేపట్టాలని, అధికారులు మత్తు వదలాలని కోరారు. అలాగే మృతులకు ఒక్కొక్కరికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రైవేట్ బస్సులలో ఎక్కువగా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, జిల్లా ఇంటెలెక్చువల్ వింగ్ ప్రెసిడెంట్ రసూల్ ఆజాద్, నంద్యాల జిల్లా కార్యదర్శి దేవనగర్ భాషా, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, క్రిస్టియన్ మైనార్టీ జిల్లా అధ్యక్షుడు కారు రవికుమార్, నంద్యాల జిల్లా మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, కౌన్సిలర్ మేసా చంద్రశేఖర్, వైసీపీ నాయకులు సాయిరాం రెడ్డి, కాల్వ నాగరాజు, మోహన్, జాకీర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి దినము కర్నూలు శివారు ప్రాంతంలో జరిగినటువంటి బస్సు ప్రమాదం చాలా దురదృష్టకరము. అందులో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళ యొక్క ఆత్మకు శాంతి చేకూరాలి. వాళ్ళ కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రభుత్వాన్ని మేము కోరేది ఏమంటే, ఈ ప్రైవేటు వాహనాలలోనే ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతిసారి ఈ అగ్ని ప్రమాదాలకు లోను కావడము, అందులో ఉన్నటువంటి డ్రైవర్లు నిర్లక్ష్యంగా ఈ బస్సులను తోలడం అనేటువంటిది ఆనవాయితీగా మారిపోయి కొన్ని వందల మంది ప్రాణాలు, కొన్ని వందల కుటుంబాలను వాళ్ళ యొక్క స్థితిని చిన్నాభిన్నం చేసేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి దీనికి తగినటువంటి దీనికి సంబంధించినటువంటి అధికారులు, ప్రభుత్వము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకొని రాబోయే కాలంలో ఇలాంటి దుర్మార్గపు దుర్ఘటనలు జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ, మరొక్కసారి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకి, వారి యొక్క కుటుంబ సభ్యులకి మా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తాం.
కర్నూలు దగ్గర చిన్న టేకూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 19 మంది చనిపోవడం జరిగింది. ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వాలు ఈ ప్రైవేట్ బస్సుల విషయంలో కఠినంగా ఉండాలి. అన్ని కరెక్ట్ గా అన్ని రకాలుగా ఉన్నాయా లేదా, కండిషన్లు ఉన్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత ఉంది. లేకుంటే చిన్న నిర్లక్ష్యానికి పెద్దగా ఇన్ని కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు దీనిలో జాగ్రత్తగా కోరుకుంటూ ఆ కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియవచ్చు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లే ఒక ప్రైవేటు వోల్వో బస్సు మరి కర్నూలు మండలంలో చిన్న టేకూరు దగ్గర మరి అది ఫైర్ యాక్సిడెంట్ జరిగి మరి కాలిపోవడం జరిగింది. మరి దాంట్లో దగ్గర ఇక 22-23 మంది దాకా చనిపోవడం జరిగింది. మరి ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. గతంలో కూడా మనం చూసినాము. హైదరాబాద్కు వెళ్లే టైంలో ఒక మోరీకి తగిలి అప్పుడు కూడా బస్సు కాలిపోయి దాంట్లో కూడా అందరూ సజీవ దహనమైన సంగతి మనం చూసినాము. ఇప్పుడు ఇలా ప్రైవేటు బస్సులలో చిన్న నిర్లక్ష్యానికి మరి ఎంతో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాణ నష్టాన్ని మనం తిరిగి ఇవ్వలేము. తర్వాత జరగబోయే ఏదైనా కూడా మనము చాలా జాగ్రత్తగా ఉండి బస్సులో ఫిట్నెస్ అయితేనేమి డ్రైవర్ల జాగ్రత్తగా ఉండి మనము ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా తగిన విచారణ జరిపించి ఫర్దర్ నెక్స్ట్ మరి ఇలాంటివి బస్సుల్లో యాక్సిడెంట్లు కాకుండా మరి చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిపైన ఉంది. కాబట్టి మరి ఆంధ్ర ప్రభుత్వంలో కూడా లేకుంటే తెలంగాణ ప్రభుత్వంలో కూడా అందరి బాధ్యత తీసుకొని ఇలాంటివి మరి జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. నిన్న కర్నూలు దగ్గర జరిగిన బస్సు యాక్సిడెంట్ చాలా బాధాకరమైన విషయం. ఏదేమైనా అక్కడ మరణించిన వారికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లాగా వారికి మేము ప్రగాఢ సానుభూతి వారి కుటుంబాలకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక 5 లక్షల రూపాయల వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించి మానుకోవడం అనేది చాలా తప్పుగా భావిస్తున్నాం. ఎందుకంటే బస్సుల పైన నిర్లక్ష్యం, బస్సులో ఎవరు ఆర్టీఓలు ఎవరు చెక్ చేస్తారో కూడా నిన్న జరిగిన బస్సు అవన్నీ కూడా ఆల్టరేషన్ చేసిన బస్సులు అని చెప్పి మరి అధికారులు నివేదికలు ఇవ్వడం జరుగుతోంది. మరి ఇటువంటి కొన్ని వందల బస్సులు ప్రతిరోజు రాత్రి అయితేనే రోడ్డెక్కే పరిస్థితి ఉన్నాయి. వాటిపైన పూర్తి నియంత్రణ చేయాలని, అధికారులు మత్తులో ఉండకుండా అధికారులు కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకుంటే ఒకసారిగా ఇంతమంది ప్రాణాపాయం నుంచి తప్పించగలని తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మృతుల కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. రాత్రి హైదరాబాద్ లో 9-10 కల్లా మొత్తం పంజగుట్ట అమీర్పేట మొత్తం తిరుగుతుంటాయి. ఎవరు చూసినా ప్రైవేట్ అని చెప్పేసి ప్రైవేట్ మీద పడినారు. గవర్నమెంట్ బస్సులు అంటే దానికి స్పీడ్ అనేది ఒక మితంగా ఉంటుంది. 80-70 పెడతారు వాళ్ళు, దాని ఎమ్మడి పోతాయి. ఈ ప్రైవేట్లు 120-150 ఇట్లా పోతండి. ఏదో దానికి తగిలియడము, అందరినీ చంపేయడము మొత్తం. అందుని బట్టి ఎప్పటికైనా గవర్నమెంటే, ప్రైవేట్ వేస్తే ఏ దానికి పనికి రాదు. అందుబట్టి మేము కూడా ప్రైవేటు వద్దని గవర్నమెంట్ చేయాలని చెప్పేసి ఏ దానికైనా కానీ మేము ముందు మాత్రం ఉంటాము. జగన్మోహన్ రెడ్డి తరఫున మేము పోరాడుతుంటాం ఏ దానికైనా కానీ. ఎందుకంటే మా నంద్యాల నుంచి మా ఎమ్మెల్యే గారు ఆ నిర్ణయంతో మేము ఏ దానికైనా ముందు బాట ఉండి మా వైఎస్ఆర్ పార్టీలందరం కలుసుకొని మేము ఏ దానికైనా ముందు బాట ఉండి మేము చేస్తాం. నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నేడు పీఎం సూర్యఘర్ బిజ్లీ యోజనపై విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. విద్యుత్ శాఖ ఏఈలు పీఎం సూర్యఘర్ కార్యక్రమం యొక్క ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈరోజు నంద్యాల పురపాలక సంఘ పరిధిలో మన సౌర విద్యుత్ గురించి సూర్యఘర్ పిఎం సూర్య గారికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి డిగ్రీ కాలేజ్ చైర్మన్ గారు రామకృష్ణారెడ్డి సార్ గారు, అదేవిధంగా ఏడీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కన్సర్న్డ్ 2 ఏఈలు, అదేవిధంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఏఈ గారు, ముఖ్యంగా మెప్పా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కూడా పత్రికా వేదికలు రావడం అనేది మాకు సంతోషకర విషయం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సౌర విద్యుత్ గురించి ప్రజల్లో మంచి అవగాహన రావించడం కోసం ఏడీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఈ కార్యక్రమంలో చాలా చక్కగా పాల్గొన్నారు. అంతేకాకుండా మా యొక్క మెప్పా మహిళలు అడిగినటువంటి అనేక వాటికి కూడా సందేహాలు నివృత్తులు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మెప్పా విభాగం అనేది ఒక కీలకంగా మారి ఈ నంద్యాల పట్టణంలో ఏ కార్యక్రమాన్ని సరే ముందుకు తీసుకెళ్ళడానికి ఒక కీలక అంశంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా మెప్మా అధీనంలో మా
ఎండి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లిపోతున్నాం. అందులో ముఖ్యంగా ఈ తృప్తి క్యాంటీన్ అనేది కూడా త్వరలో ఏర్పాటు చేయబోతున్నాం. ఆ క్యాంటీన్ ద్వారా ప్రజలకు మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ను ఇవ్వాలనేటువంటి ఉద్దేశాన్ని కూడా తృప్తి క్యాంటీన్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ డిజిటల్ లక్ష్మి అనేటువంటి ఒక కొత్త కార్యక్రమం కూడా తీసుకొస్తున్నాం. మహిళలు ఆర్థికంగా స్వావలంబన కోసం, అభివృద్ధి కోసం వ్యాపార లావాదేవీలు డిజిటల్ ద్వారా కూడా చేసేటట్టుగా వారికి ఆధునిక టెక్నాలజీ తీసుకోవడం జరుగుతుంది. దానికి 10th to ఇంటర్మీడియట్ చదివినటువంటి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈరోజు పిఎం సూర్య గారు ఉచిత విద్యుత్ పథకం స్కీమ్ గురించి ఈ మెప్మా విభాగంలో ఉన్నటువంటి మహిళలందరికీ మేము తెలియజేయడం జరిగింది. ఈ పిఎం సూర్య గారు ఉచిత విద్యుత్ పథకం యొక్క స్కీమ్ యొక్క ఉపయోగాలు, ఈ స్కీమ్ ఎందుకు వచ్చింది, దీనివల్ల సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలను వీళ్ళకు అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ పిఎం సూర్య గారి యొక్క స్కీము మెయిన్గా మనకు సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా చెప్పినటువంటి ఈ స్కీమ్ని సబ్సిడీ 75,000 వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ స్కీము బీసీలకు అయితే అదనంగా మరి ఒక 20,000 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తం మీద బీసీలకు 98,000 వరకు సబ్సిడీ అమౌంట్ వస్తుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పూర్తిగా ఉచితంగానే ఈ ఇన్స్టాలేషన్స్ మా డిపార్ట్మెంట్ నుంచి వెండర్స్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎటువంటి ₹1 పే చేయడం అవసరం లేదు. మిగతా వాళ్ళు మాత్రం 3 కిలోవాట్కి 75,000 సబ్సిడీ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయి. దీనివల్ల పర్యావరణానికి మనం ఎంతో మేలు చేసే వాళ్ళు అవుతాము. భవిష్యత్తులో భావితరాల వారికి ఈ బొగ్గు నిల్వలు కానీ సహజ వనరులు కానీ మనము వాళ్ళను ఉపయోగించిన అవసరం అవుతుంది. కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలందరూ ఈ యొక్క స్కీమ్ ని ఉపయోగించవలసిందిగా కోరడమైనది. మన నంద్యాల మున్సిపాలిటీ నందు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ప్రవేశపెట్టిన సూర్య గారి యోజన పథకం కింద అందరూ కూడా దీనిలో పార్ట్గా తీసుకుంటూ యాక్టివ్లీ పార్టిసిపేషన్ తీసుకుంటూ మెప్మా ద్వారా ఇంటింటికి దీనికి యొక్క పథకం యొక్క వివరాలు, దాని యొక్క ప్రయోజనాలు, దాన్ని ఎట్లా దాన్ని అప్లై చేసుకోవాలా, దాన్ని ఎలాగ మనము వెండర్స్ని గుర్తించాలి, ఈ పథకాన్ని గురించి చెప్పడానికి ఏపీఎస్పీడీసీ ద్వారా మెప్మా ద్వారా ఈ రోజు మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. అధిక వర్ష ప్రభావం ఉన్న పరిస్థితుల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఎంఆర్ఓ. వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ, చైతన్యవంతులైన ప్రజలు. అపార్ ఐడి కొరకు విద్యార్థులు సమాచారాన్ని విద్యా సంస్థలకు తప్పనిసరిగా అందించాలని సూచించిన ఎంఈఓ బ్రహ్మం. బస్సు ప్రమాద మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన వైసీపీ నేతలు. పిఎం సూర్యగర్ బిజ్లీ యోజనపై అవగాహన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.